తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి కలెక్టరేట్ పై వివాదాస్పద ఆరోపణలు చేశారు. కలెక్టర్ వెంకటేశ్వర్ తీవ్ర అవినీతి పరుడని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని కామెంట్స్ చేశారు. భూమన వ్యాఖ్యలను తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. జిల్లా మెజిస్ట్రేట్ ఐపీఎస్ అధికారిగా ఉన్న వ్యక్తిపై విచక్షణ కోల్పోయి, సహనం కోల్పోయి అలా మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రజాసేవలో ప్రభుత్వ అధికారులది కీలకమైన భాగస్వామ్యమని, అలాంటి వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం దారుణమంటున్న డాలర్స్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. ఒక సీనియర్ పొలిటీషియన్ వ్యక్తి, సుదీర్ఘంగా అంటే టీటీడీలో కావచ్చు లేదా తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ల పైన సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని పూర్తిగా ప్రభుత్వ నేతలు, కూటమి ప్రభుత్వ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. మొదటిసారిగా తిరుపతి తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు ఖండించడం జరిగింది. సార్, ఏంటి అంటే అధికారుల్ని, ఐఏఎస్ని, ఐపీఎస్ని మొదటి నుంచి కూడా వైసీపీ విధానం బెదిరిస్తూ రావడం, నిజంగా వాస్తవంగా చెప్పుకుంటే గతంలో ఇదే వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా నియమితులేరు, ఆయన పనిచేస్తూ రావడం జరిగింది. గతంలో కూడా ఏం చెప్తారు? వైసీపీ వాళ్ళు ఆడేటువంటి మైండ్ గేమ్ లో ఇదొక భాగం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఆంధ్ర రాష్ట్రం డబుల్ ఇంజిన్ సెక్టార్ తో ఎన్డీఏ కూటమి ఎంత డెవలప్ చేస్తుందో చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనాయక్ నారా లోకేష్ గారు చేసేటువంటి డెవలప్మెంట్ వాచలేక వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, వాళ్ళు చేసినటువంటి ఇల్లీగల్ పనులని మా ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ వేసి దాంట్లో వచ్చేటువంటి పిటిషన్స్ ని కలెక్టర్కి పంపించి, ఆ కలెక్టర్ ద్వారా ఎస్పీ గారికి పంపించి, ఎస్పీ గారు దానిపై డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదంటే అది మాట్లాడటం, ఒక బీసీ అయినటువంటి ఒక ఐఏఎస్ అధికారిని ఆ విధంగా మాట్లాడటం, అదేవిధంగా ఒక బీసీ అయినటువంటి ఒక మంత్రిని ఆ విధంగా మాట్లాడటం చాలా బాధాకరం. మీరు ఎన్ని మాట్లాడినా, మీరు ఎన్ని చేసినా ఎవరు ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. అధికారులు భయపడేవాళ్ళు లేరు, మా కార్యకర్తలు భయపడేవాళ్ళు లేరు, మా నాయకులు భయపడేవాళ్ళు లేరు, ప్రజలు భయపడేవాళ్ళు లేరు. ఆంధ్ర రాష్ట్రానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ 27 నెలలు దాటుతా ఉంది ఈరోజు. ఎందుకంటే సంతోషంగా ఈరోజు 19 నుంచి 2024 వరకు దుర్మార్గన పాలన తర్వాత 24లో మే 13 ఎలక్షన్ రోజు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి ఆ రోజే ఈ రోజు మనం సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఐఏఎస్ని, ఐపీఎస్ని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే, వాళ్ళ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తే, వాళ్ళ ఫ్యామిలీలో ఉండే పిల్లల్ని టార్గెట్ చేస్తే వాళ్ళు మైండ్తో ఏదైనా ఫంక్ అవుతారు అనుకోవటం కూడా చాలా బాధాకరం. దయచేసి ఇంకొకసారి అలా మాట్లాడటం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. మామూలుగా అంటే ఏ రకంగా బెదిరిస్తే డెవలప్మెంట్ కూడా ఆగిపోతుంది సార్. ఎందుకంటే అంటే కొన్ని ఇష్యూస్ ఉన్న కారణంగా కొన్ని ఫైల్స్ క్లిష్టంగా ఉంటాయి. అవన్నీ కూడా ప్రభుత్వ అధినేతలుగా మీరు కావచ్చు, లేదంటే అధికారులు మీరు కూర్చుని వాటిని డిస్కస్ చేసి క్లియరెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే అభివృద్ధి అనేది ముందుకు జరుగుతుంది. ఇలాంటి బెదిరింపులు చేస్తే ఎట్లా జరుగుతుంది? ఈరోజు తిరుపతి జిల్లాలో మనం చూసుకుంటే అయితే చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కువ భాగం ల్యాండ్స్ అన్ని కూడా మఠం ల్యాండ్స్ ఉంటాయి, ఐడిటీ ల్యాండ్స్ ఉంటాయి, అదేవిధంగా అన్సెటిల్మెంట్ విలేజెస్ ఉంటాయి. సో అందులో భాగంగా దామేడ్ ఒకటి, అవిలాల్ ఒకటి, సెట్టిపల్లి ఒకటి, ఇవన్నీ కూడా కొన్ని ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ వస్తున్నారు. కానీ ఇక్కడ ఇబ్బంది పడుతున్నది ఎవరు అంటే బీదవాళ్ళు. ఎందుకంటే ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ అమ్మేశారో వాళ్ళు వెళ్ళిపోయారు. అందులో ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో దామినేడు మీరు చూసుకుంటే 2014 వరకు కూడా రిజిస్ట్రేషన్ కొన్ని జరుగుతున్నాయి, 2009 వరకు కొన్ని రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఆ రోజుల పరిస్థితుల్లో 260 ఎకరాలు సుమారుగా రిజిస్ట్రేషన్ బ్యాన్ చేయడం జరిగింది. ఆ 260 ఎకరాల్లో కూడా కాలువలు, చెరువులు అవన్నీ పోంగా సుమారుగా ఈ రోజు చూస్తే అన్ని కూడా వెంచర్లు వేసేసి ఎంతో మంది కంపెనీస్ అన్ని జన చైతన్యాలు కావచ్చు, జీపీఆర్ఓలు కావచ్చు, వైకుంఠపురి కావచ్చు, రకరకాల పేర్లతో వెంచర్లు వేసి కూడా వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. తర్వాత ఈ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ బ్యాన్ అయిందో ఎంతో మంది కామన్ పీపుల్ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఆ కామన్ పీపుల్ ఇబ్బంది పడని చెప్పేసి కలెక్టర్ గారు, మంత్రి గారు, మా నాయకుడు లోకేష్ గారు, మా సీఎం గారు, నేను అందరం కూర్చొని దాన్ని అంతా కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా 10-15 మీటింగ్లు కలెక్టరేట్ లో పెట్టుకొని వాళ్ళందరూ కూడా పిలవడం జరిగింది. అవన్నీ కూడా క్లియర్ చేయడం వాళ్ళకి చూసి ఓర్చలేకపోతున్నారు. అదేవిధంగా అవిలాల ప్రాంతంలో రౌడీయిజం పెరిగిపోయింది, మటన్ సైట్ లో ఎక్కువ గంజా బ్యాచ్ పెరిగిపోయింది. ఎందుకంటే ఇవి ఎప్పుడైతే నీకు అనాథరైజ్డ్ గా అన్న రిజిస్ట్రేషన్ కాకుండా బ్యాండ్ అయ్యండి అవన్నీ కూడా చేస్తున్నాం. అవి షార్ట్అవుట్ చేసి అవి కూడా రిజిస్ట్రేషన్ చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఈ డెవలప్మెంట్స్ ని కంప్లీట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, తిరుపతి జిల్లాకు మంచి పేరు వస్తుంది, కలెక్టర్ గారికి మంచి పేరు వస్తుంది, మంత్రి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పి వార్చలేక ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ బ్లాక్ మెయిలింగ్ తో మైండ్ గేమ్ ఆడుతూ ఐఏఎస్, ఐపీఎస్ఎల్ని బెదిరించడం కరెక్ట్ కాదు.
వైసీపీ అంటే బీసీలకు న్యాయం చేస్తామంటూ కూడా ఆ అధినేత గాని వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటిది ఇవాళ ఒక బీసీకి సంబంధించిన సామాజిక సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని టార్గెట్ చేశారు. చట్ట ప్రకారం ఏదైనా సరే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మనకు అన్ని ఆల్రెడీ తెలిసిందే. వైసీపీ అంటే ఒక 4-5 మంది చెప్తే వాళ్ళకి ఇంకా ఏ క్యాస్ట్ కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉండదు. ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా వాళ్ళు ఎవరెవరికి ఏ క్యాస్ట్కి ఎంత ప్రయారిటీ ఇచ్చారో మనం చూసాం. అన్ని కులాలను కూడా కిల్ చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఈ రోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత బీసీలకి పెద్దపీట వేయటం, ఎస్సీ ఎస్సీలకి పెద్దపీట వేయటం, ఇవన్నీ కూడా చూసి వాళ్ళు ఓర్చలేక ఈ రోజు ఏదో ఒకటి బుడదల్లాలనేసి అని బీసీ నాయకులను టార్గెట్ చేయటం. ఎందుకంటే వాళ్ళు భయపడతారు, భయస్తులుగా ఉంటారు అనుకుంటారు. కానీ వాళ్ళు భయపడే వాళ్ళు కాదు, భయపిచ్చే వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకునే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. సో ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ ఆఫీసర్ని బెదిరిస్తే అభివృద్ధి ఆగిపోతుంది. సో కీలకంగా ఉన్నటువంటి లేదా గతంలో ఎట్లా వైసీపీ కీలకంగా ఉన్నటువంటి రాజకీయ నేతలంతా కూడా అంటే అనుభవం ఉన్నటువంటి నేతలు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. ఇలాంటి విధంగా ఐపీఎస్ అదేవిధంగానే ఐఏఎస్ ఆఫీసర్లు కన్నా టార్గెట్ చేసి ఈ రకంగా మాట్లాడితే చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు. సో ఇప్పటికీ దీనిపైన పరిశీలన చేస్తున్నాం. భవిష్యత్తు కఠిన చర్యలు అయితే మాత్రం ఉంటాయంటూ కూడా తొడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఇది ఒక నిజంగానే చెప్పాలంటే తిరుపతి కలెక్టర్ పైన ఈ రకంగా అంటే సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నటువంటి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఈ రకంగా అంటే సంచలన ఆరోపణలు చేయడం, వ్యాఖ్యలు చేయడం, భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వ అధికారులకు వస్తే ఆయన పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ మాట్లాడడం అనేది వీళ్ళందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో కలిసి గోపీనాథ్, తిరుపతి నుంచి.